హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో పెట్టండి. ఈరోజు నేను మీకు సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రో స్టేషన్ చూపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనమాట ఇది మొత్తము. ఇక్కడ వచ్చేసి ఇలా నించుంటారు. ఇలా గేట్స్ ఓపెన్ అయితే లోపలికి వెళ్ళిపోతారు. ఇది ఒక చిన్న మ్యాప్ అనమాట, బయట చూసుకోవడానికి. ట్రైన్లో కూడా మ్యాప్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. మేము ఇలా మాట్లాడుతుంటేనే నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది, దట్ ఈస్ పార్క్ పాప్ ది స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మ్యాప్ చూపిస్తాను కదా, ఇదే మ్యాప్. మేము వచ్చేసి మాస్కోవాస్కియా అనే స్టేషన్లో ఎక్కినాము. అక్కడ నుంచి నెవెస్కీ ప్రాస్పెక్ట్కి మేము వెళ్ళాలి. అక్కడ నుంచి మాకు 5 స్టాప్స్ పట్టింది. వచ్చేసాం, మేము నెవెస్కీ ప్రాస్పెక్ట్లో దిగిపోయినాం, వచ్చేసినాం అనమాట. అండర్ గ్రౌండ్ మెట్రో కాబట్టి చాలా లోపలికి ఉంది. ఒక 2 ఫ్లోర్స్ పైకి ఎక్కాలన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్, సో పైకి ఎక్కేస్తున్నాము. అక్కడ మీకు వేఅవుట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఒక్కటి ఎక్కేస్తే మనం బయటకు వచ్చేస్తాము. చూడండి ఎంత పైకి ఉందో. ఈ నెవెస్కీ ప్రాస్పెక్ట్ అనేది జంక్షన్ పాయింట్ కాబట్టి కొంచెం రష్ ఉంటుంది అనమాట. కొంచెం జనాలు ఎక్కువగానే ఉంటారు ఈ స్టేషన్లో. పదండి అసలు బయట ఎలా ఉందో చూద్దాము. నెవెస్కీ ప్రాస్పెక్ట్ ఎగ్జిట్ అనమాట. మొత్తానికైతే మనం బయటికి వచ్చేసినాము. బయట 4 degrees టెంపరేచర్ ఉంది. అది కాజన్ క్యాథడ్రల్ చర్చ్ అనమాట. ఇది సెంటర్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అనమాట. సో ఫేమస్ ఫర్ షాపింగ్ అండ్ చర్చెస్ అయితే చాలా ఉంటాయి. ఇదంతా మార్నింగ్ వ్యూ. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ రోడ్ అండ్ లైటింగ్స్. మీకు నైట్ వీడియో కూడా కావాలంటే లైక్ అండ్ కమెంట్ చేయండి.